Hi friends, welcome to IACE Trishul. IACE Trishul భాగంగా ఈ రోజు మనం చూస్తున్నాం వర్డ్ స్వాప్ 3 1 కంప్లీట్ అయింది, 2 కంప్లీట్ అయింది, స్వాప్ 3 లోకి వచ్చున్నాం. మిత్రమా, మీకు తెలుసు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా స్వాప్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కానీ అటువంటి వర్డ్ స్వాప్ 3 చేయడానికి మీ ముందుకు వచ్చాం. అయితే ఇక ఈ 3 మీరు చేయాలి. ట్రై చేయండి, వర్కౌట్ చేద్దాం. కమాన్, వర్డ్ స్వాప్ 3 బిఫోర్ యూ. క్వశ్చన్ నెంబర్ 1 బిఫోర్ యూ. ముందుగా గమనించండి, బీలో చేంజ్ ఏమైనా ఉందా? బీలో చేంజ్ ఏమైనా ఉందా? బీలో చేంజ్ ఏమైనా ఉందా? లేదు కదా. బి ఎందుకు చేంజ్ అవ్వదు? ఎనాక్స్ చేంజ్ అవ్వదు, బిలో చేంజ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకేమవ్వాలి? డిఏ అవ్వాలి, డిసి అవ్వాలి. ఒకవేళ డిఏ అయితే కటింగ్ ఇక్కడికి వెళ్తే కటింగ్ అని వస్తుంది, కాబట్టి డిఏ అవ్వదు. సో ఏమవ్వాలి? డిసి అవ్వాలి. చూద్దామా? An edge is an ancient and versatile cutting tool similar to an axe, but with the cutting edge perpendicular to the handle, so that D and C interchange is the right one. That is the question number 1. Come on, question number 2. The innermost layer of bark is known as the phloem, and this is involved in the transport of the దేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే సాప్ని చేస్తుంది. కంటైనింగ్ ద షుగర్స్ మేడ్ బై ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ వలన తయారైనటువంటి షుగర్స్, కంటైనింగ్ ద షుగర్స్ మేడ్ బై ఫోటోసింథసిస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ట్రీ, సో దట్ డితో సి ఇంటర్చేంజ్ అయింది. 14th century ఏం మారుతుంది? మారదు. ఆర్కియలాజికల్ సైట్స్ ఏలో చేంజ్ లేదు, డిలో చేంజ్ లేదంటే ఖచ్చితంగా బి అండ్ సిలో చేంజ్ ఉండాలి. ఎవిడెన్స్ ఫ్రమ్ ఆర్కియలాజికల్ సైట్స్ ఆన్ ద నార్థరన్ కోస్ట్ ఆఫ్ రౌల్ ఐలాండ్ ఇండికేట్ దట్ పొలినేషియన్ పీపుల్ సెటిల్డ్ దేర్ ఇన్ ద 14th century. So that our answer is B and C. Yes, your time is over. ఫామ్ ఎందుకు టెర్రిబుల్గా ఉంటుందండి? ఫామ్ ఎలా ఉండొచ్చు అయ్యా అంటే బ్యారన్, డ్రైగా ఉండొచ్చు. కానీ మనం ఫామ్ని టెర్రిబుల్ అని అనలేం. ఒకవేళ మనం ఏ అండ్ సిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఆన్సర్ ఏ విధంగా ఉండబోతోంది? Her form is nearly terrible. So. Her form is nearly barren. Her husband's health is failing, and each day brings a new onslaught of terrible storms. Anachu. But in 1935, Catherine Henderson is resolved to stay in the dust bowl, so that we can go with A and C, that is CA. టెర్రిబుల్ మరియు బ్యారన్ అనేటువంటి 2 పదాలు ఇంటర్చేంజ్ అయ్యే మిత్రమా. ఇక్కడ మనం గమనించాలి, బ్యారన్ ఫామ్, టెర్రిబుల్ స్టార్మ్. దీని ఆన్సర్ ఈజీగా దొరికే అవకాశం ఉంది. ఇక్కడ ఒక షార్ట్ కట్ కనపడుతోంది, దయచేసి షార్ట్ కట్ని అబ్జర్వ్ చేయండి. యూ కెన్ గెట్ దిస్ అన్ ఆన్సర్ ఇన్ ఈజీ వే. షార్ట్ కట్ కనపడుతోంది ఆర్టికల్ నుంచి షార్ట్ కట్ కనపడుతోంది. ఎస్, లెట్ us see. క్లోండికియా ఈజ్ యాన్ అని అన్నప్పుడు యాన్ తరువాత ఫ్యామిలీ కాన్సోనెంట్ సౌండ్ రాదయ్యా, వొవెల్ సౌండ్ రావాలి. సింగిల్ వొవెల్ సౌండ్ కాదు. స్పెసిస్ అనేటువంటిది కూడా వొవెల్ సౌండ్ కాదు. వొవెల్ సౌండ్ ఎవరున్నారయ్యా ఇక్కడ అంటే ఎక్స్టింక్ట్ అనే పదం ఉంది. కాబట్టి క్లోండికియా ఈజ్ యాన్ ఎక్స్టింక్ట్ అని అంటాం. కాబట్టి బీతో స్టార్ట్ అయింది.
ant family అంటాము. Formicidae with a single described species, so that you can go with A and B, that is BA. The school was established in 1890. Was established, correct మిత్రమా? 1980లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏలో చేంజ్ లేదు. Yes, and in dash until 1969. అది వర్క్ చేస్తోంది ఎప్పటి వరకు అంటే 1969 వరకు. And in operation until 1969, when it was taken over by the federal government. Operation government కాదు మిత్రమా, federal government, so that there is an interchange between B and C. ఇక్కడ కూడా ఈజీ మెథడ్ ఉంది, ట్రై చేయండి. ఒక పదం రెగ్యులర్గా మనం యూజ్ చేసే పదం ఒకటి ఉంది, ఆ పదం ఎక్కడుందో చెక్ చేయండి. ఎస్, కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. క్లైమేట్ అనే పదం ఇక్కడికి వచ్చినట్లయితే అది క్లైమేట్ చేంజ్ అవుతుందయ్యా. గ్యాసెస్ చేంజ్ అనలేం, క్లైమేట్ చేంజ్ అనవచ్చు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ గ్యాసెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ that cause climate change by creating a greenhouse effect in the Earth's atmosphere. So that we can find here there is an interchange between B and C, that is CB. ఇక్కడ బీయింగ్ అనే పదం కనపడుతోంది. బీయింగ్ అనే పదం కనిపించినప్పుడు దట్ కమ్స్ అండర్ బి. ఆ తర్వాత రావాల్సింది V3. ఒకే ఒక్క V3 కనపడుతోంది మిత్రమా. స్టింగ్, స్టాంగ్, స్టంగ్ కాదు. బీయింగ్ తర్వాత ఆవిడ రావాలి, థ్రెట్ రాదు. సో ఒక్కసారి థ్రెట్ని స్టంగ్ని ఇంటర్చేంజ్ చేసి చదువుకుందాం రండి. ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ స్పెసీస్ డు నాట్ రిప్రజెంట్ ఏ సీరియస్ థ్రెట్ టు హ్యూమన్స్ and healthy adults usually do not need medical treatment after being stung. One more time. The vast majority of species do not represent a serious threat to humans, and healthy adults usually do not need medical treatment after being stung. So that there is interchange between B and C, that is option E. Yes, my dear friend, the Kamloops Indian Residential School వాజ్ అనేటువంటిది మనకు కనపడుతోంది మిత్రమా. దాని తర్వాత అగైన్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే V3 కావాలి. ఇక్కడున్న V3 ఎవరయ్యా అంటే ఎస్టాబ్లిష్డ్. స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ in 1893 after initially opening in 1890 as the Kamloops Industrial School, which had the aim of acculturating indigenous children. Indigenous children means local children. Was established is correct. So that we can go, the interchange is there between B and A mitrama. Over the course of the systems more than 100-year existence, around 1,50,000 were placed in residential schools nationally. So that I am interchanging existence and nationally. Come on, over the course of the systems, more than 100-year existence, around 1,50,000 were placed in residential schools nationally. The interchange is between D and B. Yes, my dear friend, come on. An attendance to annadu. Idi attendance to kaadu mitrama. An amendment to the Indian Act. Indian Act yokka
అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, అటెండెన్స్ గురించి కాదు. An amendment to the Indian Act in 1894 made attendance at day schools, industrial schools or residential schools compulsory for First Nations children. So that amendment attendance అనే వాటి మధ్యలో ఇంటర్చేంజ్ ఉంది కాబట్టి our answer is B and A. Due to the remote nature of many రెసిడెన్షియల్ కాదు నాన్న, మెనీ అనే పదం వచ్చింది కాబట్టి కమ్యూనిటీస్ అనే ప్లూరల్ రావాలి. మెనీ అనే పదం వచ్చింది కాబట్టి ప్లూరల్ రావాలి, ప్లూరల్ ఇక్కడ కమ్యూనిటీస్. డ్యూ టు ద రిమోట్ నేచర్ ఆఫ్ మెనీ కమ్యూనిటీస్, స్కూల్ లొకేషన్స్ meant that for some families residential schools were the only way to comply. One more time. Due to the remote nature of many communities, school locations meant that for some families residential schools were the only way to comply. That is B and C. ఇక్కడ మీకు వర్ కనపడుతోంది, దట్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్. లొకేటెడ్ కనపడుతోంది, దట్ ఈజ్ మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ మరియు మెయిన్ వెర్బ్కి మధ్యలో ఎవరు రావాలయ్యా అంటే దట్ ఈజ్ అడ్వర్బ్ రావాలి. కాబట్టి ద స్కూల్స్ వర్ ఇంటెన్షనల్లీ లొకేటెడ్ ఎట్ సబ్స్టాన్షియల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ టు మినిమైజ్ 2 + V1. సో దట్ వీ కెన్ గో విత్ మినిమైజ్, ఇంటెన్షనల్లీ, దట్ ఈజ్ D and A. ఒకసారి చదువుకుందాం. The schools were intentionally located at substantial distances from indigenous communities to minimize contact between families and their children. Were helping verb గాను, located main verb గాను ఉన్నప్పుడు in between adverb రావాలి, అలాగే to తర్వాత V1 రావాలి. ఆ విధంగా అప్లై చేసినప్పుడు our answer is correct, that is A and D. Yes, my dear friends, the Rotterdam, The Hague metropolitan area with a population of approximately 2.4 million. Metropolitan area correct ga undi, approximately 2.4 million kuda correct ga undi. Is one of the largest metropolitan areas in Europe and the second most. ఎప్పుడైతే మోస్ట్ అనే పదాన్ని వాడామో ఆ తర్వాత అడ్జెక్టివ్ రావాలి మిత్రమా. మోస్ట్ పాపులస్ ఇన్ ద కంట్రీ, మోస్ట్ పాపులస్ ఇన్ ద కంట్రీ అన్నప్పుడు దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ D and C, దట్ ఈజ్ DC. ఇండియన్ కౌంటరాక్టెడ్ అనలేం. ఇండియన్ అనేటువంటిది అడ్జెక్టివ్ అయినప్పుడు ఆ అడ్జెక్టివ్ తర్వాత రావాల్సినటువంటిది నౌన్. గ్రేటర్ డిస్టెన్సెస్లో చేంజ్ లేదు, సో దట్ మనం తీసుకోగలిగింది కమిషనర్. కమిషనర్ అనేది కౌంటర్ యాక్టెడ్తో రీప్లేస్ అవుతోంది. ఇండియన్ కమిషనర్ హైథర్ రీడ్ ఆర్గ్యూడ్ ఫర్ స్కూల్స్ ఎట్ గ్రేటర్ డిస్టెన్సెస్ టు రిడ్యూస్ ఫ్యామిలీ విజిట్స్, విచ్ హీ థాట్ counteracted efforts to civilize indigenous children. That is A and C, which we call CA. Yes, మీరు చేయగలరు. రూల్ అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనే రూల్ ప్రకారం, అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనే రూల్ని కనుక తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చేయడం ఈజీయే మిత్రమా. కమాన్. మెడికల్ ట్రీట్మెంట్లో ఎటువంటి తేడా లేదు కాబట్టి ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ విత్ హైలీ ఫ్యాటలిటీస్ కాదయ్యా, విత్ హైలీ వెనమస్ స్పెసీస్. సో దట్ హైలీ అనేటువంటిది అడ్వర్బ్, వెనమస్ అనేటువంటిది అడ్జెక్టివ్, స్పెసీస్ అనేటువంటిది నౌన్. హ్యూమన్ ఫ్యాటలిటీస్ రెగ్యులర్లీ అక్కర్. ఫ్యాటలిటీ మీన్స్ డెత్. Human fatalities regularly occur primarily in areas with limited access to medical treatment
The interchange is between A and B. Scorpion deposits కాదండి, scorpion fossils. Scorpion fossils have been found in many strata, including marine, Silurian and Estuarine Devonian deposits, coal deposits from the Carboniferous period and in amber. So that we can go with C and A, that is AC. ట్రై చేయండి. అక్కడ విత్ అనే ప్రిపోజిషన్ కనబడుతోంది, అదే మనకి ఇప్పుడున్న క్లూ. విత్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఏం అప్లై చేయొచ్చో చూద్దాం. ఇన్ నెంబర్ ఆఫ్ ద స్టేట్ పార్లమెంట్స్ సోషల్ డెమోక్రాట్స్ అనొచ్చు. had already joined, abandoning with కాదమ్మా, coalitions with. coalition అనే పదంతో విత్ రావాలి. సోషల్ డెమోక్రాట్స్ కోయలేట్ అయ్యారట ఎవరితో? లిబరల్స్తో. జాయిండ్ coalitions with liberals to form a responsible base for governments, thus abandoning their revolutionary role. డెమోక్రాట్స్ లిబరల్స్తో కలవడం వల్ల వాళ్ళ రెవల్యూషనరీ రోల్ని వాళ్ళు అబాండన్, గివ్ అప్ చేస్తున్నారు అని అర్థం. సో దట్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ ద స్టేట్ పార్లమెంట్స్ సోషల్ డెమోక్రాట్స్ ఆర్ ఆల్రెడీ జాయిన్డ్ కోయిలేషన్ విత్ లిబరల్స్. ఆల్రెడీ రిపీటెడ్ బిట్లా ఉందయ్యా. రిపీటెడ్ బిట్ ఇంతకుముందు మనం చూసాం. వన్ ఈజ్ స్ట్రంగ్, రెండవది థ్రెట్. Come on, the vast majority of species do not represent a serious threat to humans, and healthy adults usually do not need medical treatment after being stung. So this is word swap 3లో మనం చేసినటువంటి క్వశ్చన్స్ అయి ఉన్నాయి. రండి మిత్రమా, మనం మరొకసారి ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం టెన్సెస్ గురించి. టెన్సెస్ ఫార్మేషన్ అయ్యింది. మరి ఇప్పుడు ఆ ఫామ్ అయినటువంటి టెన్సెస్లో ఎర్రర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు టెన్సెస్కి ఏమైనా క్లూస్ ఉన్నాయా? ఆల్ ద 12 టెన్సెస్ గుర్తుంచుకోవడం ఎలాగా? ముందుగా ఫార్మేషన్ వచ్చింది మనకి. ఇప్పుడు ఆ ఫార్మేషన్ తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే రండి క్లూస్ మాట్లాడుకుందాం, ఫార్ములా గురించి కూడా మాట్లాడుకుందాం. ఎప్పుడైతే నీకు యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, always, often, daily, every month మొదలైనవి కనపడతాయో ఎల్లప్పుడూ జరిగే విషయం కాబట్టి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి అంటే V1 అప్లై చేయాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినట్లయితే ఆ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ అప్లై చేయాలి. దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ యొక్క క్లూ. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఆల్వేస్, ఆఫెన్ మొదలైనవి వచ్చినప్పుడు V1 అప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ కూడా అప్లై చేయొచ్చు. దట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ యొక్క క్లూ. దట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ యొక్క క్లూగా మనకు కనబడుతోంది. నా సెకండ్ వన్లోకి వెళ్తున్నాడు మిత్రమా. ఎప్పుడైతే నౌ, at present,
presently. Now at present, presently, currently, nowadays, look, listen వంటివి కనిపిస్తాయో. మరి అక్కడ టెన్స్ ఏమిటయ్యా అంటే ఫార్ములా అమీజార్ ప్లస్ verb plus ing, that is present continuous. Amizar plus verb plus ing, that is present continuous. Now prastutamu, at present, presently, currently, nowadays, look, listen వచ్చినప్పుడు ఖచ్చితంగా అది present continuous అవుతుంది. ఫార్ములా ఇప్పుడు మీరు చూస్తున్నారు. Just now, a moment ago, recently, so far, till now, yet, ఇప్పటి వరకు అనేటువంటి ఈ క్లూస్ కనిపించినప్పుడు జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్గా అక్కడ రావాల్సినటువంటిది present perfect మిత్రులారా. that present perfect is have or has plus v3. దీని present perfect గా మాట్లాడతాం. have or has plus v3 అప్లై చేయాలి. now the fourth one in the simple in the present tense, the fourth one in the present tense, since గాని for గాని మిత్రమా how long, all the day, all the night, ఇటువంటి క్లూస్ కనిపించినప్పుడు that is present perfect continuous అవుతుంది మిత్రమా. this is what we are calling present perfect continuous, because since, for, how long, all the day, all the night వచ్చినప్పుడు మనం అప్లై చేయవలసింది present perfect continuous have or has plus been plus were plus ing. ఈ విధంగా present tense లో 4 కంప్లీట్ అయ్యాయి. Now I am going to past tense. Yesterday, ago, last month, last plus. I wish, it is a time, it is a right time, it is a high time అనేవి వచ్చినప్పుడు that is simple past v2, I wish, it is time, it is right time, it is high time అనే క్లాజులతో ఖచ్చితంగా v2 రావాలి. సెకండ్ వన్ past continuous. Yesterday at this time,
వెన్తో పాస్ట్ టెన్స్, వైల్తో పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఫార్ములా was or were plus ing. Yesterday at this time, when V2, while V2, the tense is was or were plus ing. After to V2, బిఫోర్ తో V2 వచ్చినప్పుడు ఫార్ములా హ్యాడ్ ప్లస్ V3. అలాగే సిన్స్ కమా ఫర్తో పాస్ట్ ఇండికేషన్ ఉన్నట్లయితే సిన్స్ కామా ఫర్తో పాస్ట్ ఇండికేషన్ ఉన్నట్లయితే ఫార్ములా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దట్ ఈస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing. దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ టెన్స్. నౌ వి షాల్ గో టు ఫ్యూచర్. Tomorrow, next year, next month, soon, shortly. మొదలైనవి వచ్చినప్పుడు will or shall plus V1, that is simple future. Tomorrow, next year, next month, soon, shortly అనేవి కనిపించినప్పుడు will or shall plus V1, simple future. Tomorrow at this time, by the time తో V1 వచ్చినప్పుడు will or shall plus be plus verb plus ing రావాలి. దట్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్. అదేవిధంగా by next year, by next month, before to V1, after to V1 వచ్చినప్పుడు ఫ్యూచర్ పెర్ఫెక్ట్ రావాలి. That is will or shall plus have plus V3. That is called future perfect. By next year, by next month, before to V1, after to V1 వచ్చినప్పుడు ఖచ్చితంగా will or shall plus have plus V3 రావాలి. That is called future perfect. Now the last one in the tenses. Since, comma, for, with the future indication, with the future indication, since for తో పాటుగా ఫ్యూచర్ ఇండికేషన్ ఉన్నట్లయితే
will or shall plus have plus been plus were plus ing. This is future perfect continuous. ఒక్కసారి చూసుకోండమ్మా. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఆఫెన్ మొదలైన వచ్చినప్పుడు V1 కానీ V1 ప్లస్ S కానీ అప్లై చేయాలి. నౌ, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, కరెంట్లీ, నవేడేస్, లుక్, లిజన్ మొదలైనవి వచ్చినప్పుడు MER ప్లస్ వెర్ ప్లస్ ing. జస్ట్ నౌ, ఏ మొమెంట్ ఎగో, టిల్ నౌ, సో ఫార్, రీసెంట్లీ, ఎట్ వచ్చినప్పుడు have or has ప్లస్ V3. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ ద డే, ఆల్ ద నైట్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎస్టర్డే, ఎగో, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ఇవి మాత్రమే కాకుండా ఐ విష్, ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ రైట్ టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్ వచ్చినప్పుడు V2 అప్లై చేయాలి. ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ అని కానీ వెన్ మరియు వైల్తో పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు వజార్ వెర్ ప్లస్ ing అప్లై చేస్తాం. ఆఫ్టర్తో V2, బిఫోర్తో V2 వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 అప్లై చేస్తాం. మరి అదేవిధంగా సిన్స్, ఫర్తో పాటుగా పాస్ట్ ఇండికేషన్ ఉన్నట్లయితే హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing అప్లై చేస్తాం. ఆ తర్వాత టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, సూన్, షార్ట్లీ ఇలాంటివి వచ్చినప్పుడు will or shall ప్లస్ V1 అప్లై చేయాలి. టుమారో, ఎట్ దిస్ టైమ్, బై ద టైమ్తో V1 వచ్చినప్పుడు will or shall ప్లస్ బీ ప్లస్ వెర్ ప్లస్ ing ఫ్యూచర్ కంటిన్యూస్. బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్తో పాటుగా బిఫోర్తో V1, ఆఫ్టర్తో V1 వచ్చినప్పుడు will or shall ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఫ్యూచర్ పర్ఫెక్ట్. సిన్స్, ఫర్తో ఫ్యూచర్ ఇండికేషన్ ఉన్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దట్ ఈజ్ will or shall ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్ ప్లస్ ing. ఇవి మాత్రమే కాకుండా మరొక 3 రూల్స్ కండిషనల్స్ నుంచి తీసుకుందాం. ఏమిటయా 3 రూల్స్ అంటే, ఇఫ్తో V1 వచ్చినప్పుడు ఖచ్చితంగా సెకండ్ క్లాజ్ మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 రావాలి. విల్ ప్లేస్లో మనం కెన్ అప్లై చేయవచ్చు, మే కూడా అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఇఫ్ ప్లస్ V2 వచ్చినప్పుడు, అనగా ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు కండిషనల్ పాస్ట్ తీసుకుంటాం, దట్ ఈజ్ వుడ్ ప్లస్ V1. ఇక్కడ మనం గమనించాలి, వుడ్ ప్లేస్లో మనం కుడ్ అప్లై చేయవచ్చు, మైట్ కూడా అప్లై చేయవచ్చు. ఫైనలీ థర్డ్ రూల్లో తీసుకుంటాం. ఏమనంటే, ఈ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు వీ కెన్ అప్లై వుడ్ హ్యావ్ ప్లస్ విత్. ఈ 3 రూల్స్ కూడా గుర్తుండాలి. ఇఫ్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2, వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ 3 రూల్స్లో మనకి ఏం అర్థమైందా అంటే, ఇఫ్ క్లాజ్లో V1 వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1, ఇఫ్ క్లాజ్లో V2 వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1, ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3. దీని మీద ఎర్రర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. షీ ఈస్ కమింగ్ టు క్లాస్ రెగ్యులర్లీ అన్నాడు. ఎప్పుడైతే నీకు రెగ్యులర్లీ కనబడిందో అది సింపుల్ ప్రెజెంట్ అని మనకి తెలియాలి. షీ ఈజ్ కమింగ్ అనేటువంటిది ఎర్రర్ మిత్రమా. వీ కెన్ రైట్ షీ కమ్స్ టు క్లాస్ రెగ్యులర్లీ.
షీ ఈజ్ యూజువల్లీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ బెంచ్ అన్నాడు. నీకు యూజువల్లీ కనపడుతోంది అనుకుంటున్నాను. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ మొదలైనవి వచ్చినప్పుడు కేవలం V1 కానీ V1+S కానీ అప్లై చేయాలి. కాబట్టి ఈజ్ ఎర్రర్, సిట్టింగ్ కూడా ఎర్రరే. మరి ఇక్కడి నుంచి మనం ఏం రైట్ డౌన్ చేయగలమంటే షీ యూజువల్లీ సిట్స్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ మీద మనకు వచ్చేటువంటి ఎర్రర్స్. ఇంతకుముందే మీకు సింపుల్ ప్రెజెంట్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్పాను. దాని వయలేషన్స్ అన్నీ కూడా మనకి ఎర్రర్ లొకేషన్లోకే వస్తాయి. కాబట్టి ఇక్కడ వయలేషన్ ఉంది కాబట్టి ఎర్రర్ లొకేషన్ ఆ విధంగా అప్లై చేయడం జరిగింది. నా రండి మరి సెకండ్ వన్లో తప్పులు ఎలా ఇస్తాడో చూద్దాం. సెకండ్ వన్, షీ ఈజ్ లవింగ్ హెర్ డాటర్ అన్నాడు. చాలా బాగుంది, కానీ లవ్ అనే వెర్బ్కు కంటిన్యూవస్ టెన్స్ రాదు. కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుందయ్యా అంటే షీ లవ్స్ హెర్ డాటర్. మనం మరొకటి చూసినట్లయితే హీ ఈజ్ నోయింగ్ ద ఫ్యాక్ట్ అన్నాడు. మరలా నో అనే వెర్బ్కి కంటిన్యూవస్ టెన్స్ రాదు కాబట్టి దట్ బికమ్స్ హీ నోస్ ద ఫ్యాక్ట్. అంటే ఏ వెర్బులకు కంటిన్యూవస్ టెన్స్ రాదండి. ఇప్పుడు మన డౌట్ అది ఏ టెన్స్కి కంటిన్యూవస్ టెన్స్ రాదు అనేది మన డౌట్. రండి రైట్ డౌన్ చేయండి. నోట్, the verbs love, like, hate, dislike, belong, believe. Have, own, know, forget, understand, remember, taste, smell, see, touch, hear, continue, seem, cost, etc. వేటిని కూడా should not be used in continuous tense. Love, like, hate, dislike, belong, believe, have, own, know, forget, understand, remember, taste, smell, see, touch, hear, continue, seem, cost అనే వెర్బులను కంటిన్యూవస్ టెన్స్లో వాడకూడదు అనేది రూల్. He is having a mobile. ఎర్రమ్మా, he is having a mobile అనకూడదు, he has. కానీ
హీ ఈజ్ హ్యావింగ్ లంచ్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ హ్యావింగ్ అంటే కలిగి ఉండడం అని కాదు, ఈటింగ్ అనే అర్థం వచ్చింది కాబట్టి హీ ఈజ్ హ్యావింగ్ లంచ్ అనేది కరెక్ట్. బట్ హీ ఈజ్ హ్యావింగ్ మొబైల్ అంటే మొబైల్ కలిగి ఉన్నాడు అనే అర్థంలో రాంగ్, తింటున్నాడు అనే అర్థంలో రైట్. హీ ఈజ్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో కరెక్ట్ బికాజ్ డ్రింకింగ్ అనే అర్థం వచ్చింది. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్లో ఎర్రర్స్ చూశారు ఈరోజు. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా ఎర్రర్స్ చూశారు. సో నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చే ఎర్రర్స్ చూద్దాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వచ్చే ఎర్రర్స్ కూడా చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈజ్ IACE త్రిశూల్ ఇంగ్లీష్ సెషన్లో ఉన్నాం. ఈరోజు టాపిక్లో వర్డ్ యూసేజ్ 3 కంప్లీట్ చేసుకుని టెన్సెస్కి సంబంధించిన క్లూస్ నేర్చుకున్నాం. క్లూస్ నేర్చుకోవడమే కాదు, టెన్సెస్లో ఎర్రర్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మరి రేపటి క్లాసులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.